ఈ రోజు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో 2 ఏళ్ల ప్రభుత్వ పాలన ఇంటింటికి ప్రచారంలో భాగంగా నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాంచి మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాల గురించి నాయకులు మరియు కార్యకర్తలతో చర్చించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించాలని తెలిపారు. మిత్రపక్షాల గెలుపు కృషి చేయాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ పెంటపాడు మరియు పట్టణ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అలాగే తెలియపడుతుందిగా కోరుతున్నాను. మూడోది మన పాత రామప్రసాద్ గారు చెప్పారండి, పార్టీ కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, మల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం. మనకి 5 వారి గతంలో అమ్మఒడి అనేవారు. తల్లికి వందనం వచ్చిందా అని అడిగితే అందరికీ వచ్చిందనే చెప్తున్నారు. ఎక్కడ కొన్ని చోట్ల ఏమవుతుందంటే కరెంటు బిల్లు లేకపోతే అందులో ఒకళ్ళే ఒక్కొక్క కార్డులో ఉండడం, ఇలాంటి ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు తప్పితే తల్లికి వందనం పూర్తి సక్సెస్ఫుల్గా మరి ప్రజల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 10,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా ఎవరైనా ఉంటే గ్రీవెన్స్లో పెట్టి మరి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 5 పిల్లలు మన ఆకుతీకపాటి వెళ్ళాం వద్దనరాదు. ఒకటేంటంటే కొద్దిగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో లాస్ట్లో వస్తాయని చెప్తా ఉన్నారు. అయితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పదవీ కాలం అక్టోబర్తో ముగుస్తుందని చెప్తా ఉన్నారు. మరి అది అయిన తర్వాత మరి అది నవంబర్ కానీ లేదా డిసెంబర్ కానీ ఆ ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి విలేజ్ల్లో మనం ఎక్కడికక్కడ మరి ఈ కార్యక్రమాలని పూర్తి చేయాలి. మనమన్నా కూటమి అన్నా మనం ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్ తోటి ఈ మున్సిపాలిటీని కానీ మండలాలు కానీ నెగ్గించుకుంటే తప్పనిసరిగా పైనుంచి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక అల్లంపురం గ్రామంలో ఫండ్స్ ఉండగా కూడా ఆ ఫండ్స్ సీజ్ చేయించి అభివృద్ధి కార్యక్రమాలకి చేయనివ్వని ప్రజాప్రతినిధి ఇక్కడ ఉండడం జరిగింది, మాజీ ప్రజాప్రతినిధి. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరికే లేవు, ఎక్కడా లేవు. మనం పూర్తి ఫ్రీడమ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మరి ఆ అభివృద్ధి అంతానే మరి దాని ద్వారా మరి ప్రజలకి మంచి పరిపాలన, సుపరిపాలన అందించడానికి పూర్తిగా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చెయ్యాలి. ముందుగా ముఖ్యంగా ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్నిక జరిగినప్పుడు రూరల్ మండలం అలాగే పెంటపాడు మండలం నాయకుల సహకారం మనం తీసుకుంటాం. తప్పనిసరిగా వాళ్ళు కూడా రంగంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా మీకు డివిజన్లు చేసి మీకు అప్పచెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈవేళ నిన్నటి రోజున చాలా శుభదినం. ఎందుకంటే గతంలో గత 5 సంవత్సరాలు అంటే 2019, 2024 మధ్యన ఏదైతే మనం గతంలో ఉన్న రిజర్వేషన్లు మరి తొలగించి 33-34% మరి 25% తీసుకొచ్చిన పరిస్థితి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈవేళ ఏదైతే మనం అనుకున్నామో ఎలా ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి. అక్టోబరు 2వ వారం దాదాపుగా మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయని చెప్పడం జరిగిందండి ముఖ్యమంత్రి గారు. మరి అది దృష్టిలో పెట్టుకోండి. ఈవేళ డోర్ టు డోర్ తిరగమంటే కొంతమంది కష్టపడితేనే ఫలితం వస్తుంది, కష్టపడకుండా ఫలితం రాదు. ఈవేళ అసలు ఓపెన్ చేయని 15 బూతులు నాకు నిన్న పంపితే చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు 27వ తారీఖున మొదలెడితే నిన్న 18వ తారీఖు అంటే దాదాపు 22 రోజులు అయిపోయిన తర్వాత కూడా బూతులు ఓపెన్ ఇవ్వలేదు అని అంటే అది మంచి పని కాదు. వెంటనే ఎవరైతే ఆ బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో, అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో, అక్కడ యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ టేకప్ చేసి నేను మండల ప్రెసిడెంట్లకి అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్కి కూడా అవి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకోండి. ఆ 15 బూతులు వెంటనే ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి ముందు వర్క్ జరుగుతూ ఉండాలి.